అయితే అవినీతికి వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించిన అన్నా హజారే అప్పట్లో కేజ్రీవాల్ పార్టీ పెట్టవద్దని చెప్పి కోరారట. అయితే అందుకు భిన్నంగా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీని నెలకొల్పి ఢిల్లీ అంటే ఆమ్ ఆద్మీకి కోటగా మార్చారు. మూడోసారి సీఎంగా ఉన్న పదవీకాలం ఆమ్ ఆద్మీ అవినీతి ఆరోపణలతో కూరుకుపోయింది. పలువురు మంత్రులతో పాటు సీఎంగా ఉన్న కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ అది ఆరోపణలు కూరుకుపోవడంపై మీడియాలోని ప్రజల్లోని పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే పార్టీ అదే ఆరోపణలు కూరుకుపోవడంపై పెద్ద ఇష్యూ కూడా నడిచింది. సాంప్రదాయ రాజకీయ పక్షాలన్నీ అవినీతిలో ఉన్నవన్నీ కేజ్రీవాల్ అలీ ఆరోపించారు. అందుకు భిన్నంగా పార్టీ నిర్మాణం ఉంటుందని చెప్పి ప్రకటించారు. అయితే ఢిల్లీ సీఎం అధికార నివాసానికి దాదాపు 33 కోట్ల రూపాయల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టి కాగ్ నివేదిక పేర్కొనడం భాజపాకు ఆయుధమైంది. అయితే విపక్షాలు ఇదే అంశాన్ని భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఢిల్లీ ఓటర్లు ఎక్కువ మంది విద్యార్థికులు కావడంతో ఆ అంశాన్ని గుర్తించారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా కూడా ఓటు వేశారని చెప్పి అన్నారు. అయితే విష ప్రచారం కూడా అతనిపై పనిచేయలేదు. ఓడిపోవడం ఘోర పరాభవం అని చెప్పి అంటున్నారు.